ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి సమయంలో మా సహోదరుడు నీ సేవకుడు రాజుగారు ప్రభుత్వనాయన మరి SIR 2000 ప్రభుత్వనాయన 11-12 సంవత్సరాల ఆ సమయంలో తండ్రి ప్రభుత్వనాయన మరి ఎంతో ప్రమాదానికి గురైపోయి ప్రభుత్వనాయన మరణం దగ్గరికి వెళ్ళిపోయి డాక్టర్లందరూ ఇక ఇతడు బ్రతికే అవకాశం లేదు, ఒకవేళ బ్రతికితే పిచ్చివాడుగా బ్రతకాలని ఎంతోమంది ఎన్నో చెప్పినా కూడా నాయన నీ ఆలోచన వేరు. నువ్వు మరలా బ్రతికించుకొని ఆయన ఎక్కడెక్కడో దేవా నీకు దూరంగా తిరుగుతున్న కుమారుని నీలో జీవించడానికి, నీ కోసమే బ్రతకడానికి ప్రభా నీ కుమారుడికి ఎంత మంచి సమర్పణ ఇచ్చావు. మరి ఆయన నోటి ద్వారా మేము ఎప్పుడూ దైవ సంబంధమైన మాటలే వింటూ ఉంటాం. కాబట్టి అలాగా నువ్వు తీర్చిదిద్దినందుకు తన భార్యను, వారి అత్తగారి కుటుంబాన్ని, ప్రవర్తన తోడళ్ళు గారిని, వారి తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ప్రభా కుటుంబ సభ్యులు, అలాగే తన స్నేహితులు, మరి క్రైస్ట్ గాస్పెల్ టీంలో ఉన్నటువంటి సేవకులు, అతని పరిసర ప్రాంతాలు ఎంతోమంది ఆయన ప్రేమించేవారు, సేవకు సహకరించేవారు ఉన్నారు. అందరినీ పనిలో వాడుకోండి. నీ కుమారుడికి ఇంకా దీర్ఘాయుష్యం దయచేయండి ప్రభు. అనేక సంఘాలు స్థాపించబడినట్టు వారి చేతుల మీదుగా స్థాపించినట్లుగా మీరే ద్వారాలు తెరమని ప్రార్థిస్తున్నాం ప్రభు. దేవ అనేక మంది బిడ్డలను నీ కొరకు సంపాదించే ఆత్మల సంపాదకుడిగా నీ కుమారుడు నీ పనులు ఉన్నట్టు కృపదయించమని, కుటుంబాన్ని బలపరిచి సేవను బలపరచమని, రాత్రి వాక్యం అందించడానికి వచ్చిన దైవ సేవకులు, వారి కుటుంబాన్ని, కూడా వచ్చినటువంటి సేవక బృందాన్ని, విశ్వాసులను, బంధువులందరినీ, మమ్మల్ని అందరినీ కృపలో బలపరిచి రాత్రి దైవ సేవకుల ద్వారా మా అందరితో మాట్లాడే ముందుకు నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. మరి సమయంలో నేటి కొరకు సిద్ధపరచబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు మన మధ్యలో ఉన్న దైవజనులు తిమోతి గారు వచ్చి చదువుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి 2 చేతులు పైకెట్టి దేవదేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. నేటి కొరకు మనకు సిద్ధపరచబడిన వాక్యము కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువు చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. ఈ వాక్యము మన హృదయంలో భద్రపరచబడునుగాక. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి వందనాలు. థ్యాంక్ యూ. వాక్యాన్ని చదివినిపించిన దైవజనులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులకు సమయాన్ని అప్పగిద్దాం. వారు వస్తూ ఉంటుండగా చప్పట్లు కొట్టి దేవుని మహింపడతాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీ అందరి మధ్య ఉండి ఆరాధనలో పాల్గొనేటువంటి ధన్యత దేవుడు మాకు ఇస్తున్నందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. ముఖ్యంగా సేవకులు రాజుగారు
ఎంతో ప్రేమతో ఆహ్వానించారు దేవుని వాక్యం చెప్పమని. ఉదయం 8 గంటలకు శ్రీకాకుళంలో బయలుదేరితే 4 గంటలకు కాకినాడ చేరాం. చెప్పగలరా లేదనేటువంటి సంశయం కూడా వచ్చింది. అయినప్పటికీ మరి దేవుడు బలపరిచాడు, పంపించాడు మీ మధ్యకి. దేవుని యొక్క మాటలను మనం పంచుకుందాం. మన మధ్య ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి ప్రభువుకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే మన మధ్య ఉన్న దైవ సేవకులకు, సంఘ బిడ్డలకు అందరికీ పేరు పేరు వరుసన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బయట తిరగొద్దు, లోపలికి రావాలి. సంఘ కాపరిలో జీవితంలో నాకు నచ్చిన 3 విషయాలు ఏంటంటే, ఆయన 100 కేజీలు బరువు ఉన్నా కానీ చాలా యాక్టివ్ పర్సన్. చురుకుగా ఉండట గొప్ప భాగ్యం అంటారు. ఏ పని అప్పచెప్పినా కానీ చక్కగా చురుగ్గా చేసేటువంటి ఒక మంచి మనస్సు సంఘ కాపరి గారికి ఉంది. రెండవ విషయం ఏంటంటే, ఆయనలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి భావం మాకు చాలా సంతోషం వేస్తుంది. ఏంటంటే, నా ఇంటి కంటే నా దేవుని ఇల్లు బాగుండాలి. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? నా ఇంటి కంటే నా దేవుని ఇల్లు బాగుండాలి, అద్భుతంగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఆశ. ఎందుకంటే ఈ మధ్య ఒక చోటకు వెళ్ళాం మేము, సువార్త మేమందరం కలిసి వెళ్ళాం. అక్కడ పాస్టర్ గారి ఇల్లు చాలా అద్భుతంగా కట్టుకున్నాడు. చర్చి బాగాలేదు, దుఃఖం వేసింది మాకు. ఇంటికి మంచి ప్రాధాన్యత ఇచ్చాడు కానీ చర్చి బిల్డింగ్కి మాత్రం ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు. కంపేర్ చేసుకుంటే, పోల్చుకుంటే రాజుగారు చాలా ధన్యులు. దేవుని యొక్క మందిరం చాలా బాగుండాలని చాలా కష్టాలు పడి ఈ విధంగా తయారు చేస్తారు. తర్వాత 3వ విషయం ఏంటంటే, తన స్నేహితులు కానీ దావీదయ్య గారు లాంటి వాళ్ళు కానీ ఎవరైనా సువార్త కూడికలు పెట్టినప్పుడు ఇది వాళ్ళ పని అనుకోకుండా దేవుని పని అని చెప్పేసి శక్తి వంచన లేకుండా సహాయం చేసేటువంటి మంచి బుద్ధి ఉందండి. అందుకే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం అంటాడు, చేయుటకు నీకు ఇచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చెయ్యము. చూసారా? మందసాన్ని ఊరేగిస్తూ ఉన్నప్పుడు రాజైన దావీదట శక్తి కొలది డ్యాన్స్ చేశాడట, నాట్యం చేశాడట. దేవుడు ఎంత సంతోషపడ్డాడు, శక్తి కొలది నాట్యం చేశాడు. కనుక ఈ 3 విషయాలు కూడా మాకు చాలా సంతోషం కలుగుద్ది. సంఘ కాపరి గారి విషయం, అలాగే పాస్టమ్మ గారు మంచి ప్రార్థనా పర్రాలు, వినయము విధేయత ఆమె యొక్క ఆభరణాలు. బిడ్డలను కూడా దేవుని యొక్క భక్తి మార్గంలో నడిపించేటువంటి మంచి గృహిణి ఆ బిడ్డ. కనుక ఈ సమయంలో చాలా సంతోషం. మేము వచ్చేటప్పటికి కరుణ చక్కని పాట పాడుతూ ఉంది. అసలు కరుణ చేత అడవుల్లో పాటలు పాడించాలని ఎంతో ఆశపడ్డాం, కానీ ఇదిగో వస్తాం అడవుల్లోకి సువార్తగా అంటారు కానీ రారాడు. తర్వాత మా విజయబాబుకి అయితే మైక్ అక్కర్లేదు, ఇడిగడిలో ఇక్కడికి వచ్చినాడు, గంభీరమైన స్వరం, మైక్ అక్కర్లేదు విజయబాబు. చాలా సంతోషం. ఇలా మీరు దేవుడిని స్తుతించడం అనేటువంటిది చాలా మంచిది, ఒప్పిదం కూడా. దేవుని బిడ్డలారా, సుందర్ సింగ్ గారు అనేటువంటి యవ్వనస్తుడు యేసు ప్రభువుని బహుగా ద్వేషించాడు, బైబిల్ చించేశాడు. కానీ ఎప్పుడైతే బైబిల్ చించేశాడో అతని మనస్సులో ఒక విధమైనటువంటి వైరాగ్యం, మనశ్శాంతి లేకుండా పోయింది. ఎవరు నిజమైన దేవుడు అని చెప్పేసి ఒక రాత్రి పట్టుబట్టేశాడు. నాకు నిజమైన దేవుడు కనిపించాలి, మాట్లాడాలి నాకు, లేకపోతే తెల్లవారుజామున వచ్చే లూధియానా ఎక్స్ప్రెస్ కింద నా తల పెట్టేస్తాను అని తాను తెలిసిన దేవుళ్ళందరినీ పిలిచేశాడు. అంతా అయిపోయింది. చివరికి ఎవరినైతే ద్వేషించాడో ఆ యేసు ప్రభువును కూడా చిన్న ప్రార్థన చేసుకున్నాడు. యేసు, నీవు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు. అసలు మాట్లాడటం ఏంటి? ఆ తెల్లవారుజాము ఇంకొక 10 నిమిషాల్లో ఎక్స్ప్రెస్ వస్తుందనగా గది నిండా వెలుగుతో నింపబడింది, వెలుగుమయమైపోయింది గది నిండా. ఆ గదిలో ఆయన శిలువ మీద ఉన్నటువంటి దృశ్యం చూపించాడట.
ఆ రక్తం కారటం. సుందర్ సింగ్, ఇదిగో నీ కొరకు ఈ రక్తం కార్చాను, నీవు నరకానికి పోకుండా నీ రక్షణ కోసం నేను ఈ రక్తాన్ని కార్చాను. ఇంకా సంతోషంగా పరుగున వెళ్ళి వాళ్ళ డాడీకి చెప్పాడట. షేర్ సింగ్ ఆయన పేరు, జమీందార్. డాడీ నాకు యేసు ప్రభు కనిపించాడు. ఏదో కలగనుంటే పోరా పడుకో అన్న. మళ్ళా ప్రభు కనిపించాడట. మళ్ళా రెండోసారి వెళ్ళాడు. చెప్తే ఏదో భ్రమయ్యా నీకు కళ అంటే, లేదు నాకు ప్రభు కనిపించాడు. ఇక అప్పటి నుంచి ప్రభువుని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఇంక జీవితం అంతా ప్రభు అన్నట్లుగా ఆరాధించాడు. ఎలాగైనా సరే వీడిని అసలు మన వంశంలోంచి తొలగిస్తే మంచిది, మన వంశానికి చెడ్డ పేరు తెస్తున్నాడని వాళ్ళ చిన్నాన్నగారు ప్రేమతో తీసుకెళ్ళి, నాకు సువార్త చెప్తుగానని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి, సువార్త చెప్పిన భోజనంలో విషం కలిపేశాడు. విషం కలిపితే తినేసేసి బయటకు వచ్చేటప్పటికి ఒళ్ళంతా పాకేసేసి ఆ మెట్ల మీద పడిపోయాడు. ఆ చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో నౌకరుగా పనిచేసినటువంటి వ్యక్తి సుందర్ సింగ్ని చూసి, యవనస్తుడైన సుందర్ సింగ్ని జాలిపడి, నా చేతులతో పెంచాను కుర్రవాణ్ణని భుజం మీద వేసుకొని హాస్పిటల్కి పరిగెత్తాడు. హాస్పిటల్కి పరిగెత్తిన తర్వాత డాక్టర్ గారు చూసి పరీక్షించి, నరంలోకి విషం ఎక్కేసింది, ఇతను బ్రతకటం చాలా కష్టం, హోప్లెస్ అని చెప్పేసి. అందులోకి సుందర్ సింగ్ స్నేహితులు కూడా వచ్చేసారు గుంపులుగా. డాక్టర్ గారు ఏంటి పరిస్థితి బయట నుంచి వాళ్ళు వెళ్ళి చెప్తున్నాడు, హోప్లెస్ అయ్యా, బ్రతకడానికి. అప్పుడు చెప్పి మళ్ళీ సుందర్ సింగ్ దగ్గరికి వచ్చాడు, పేషెంట్ దగ్గరికి. డాక్టర్ గారు మీరు బయట నా స్నేహితులతో ఏం చెప్పారో నేను విన్నానండి, కానీ నేను నమ్ముకున్న యేసు ప్రభు సజీవుడండి, నేను బ్రతుకుతానండి అన్నాడు. ఎవడు చస్తాడో అన్నాను, వాడు చస్తాడు నా సర్వీస్లో, ఎవడు బతుకుతాడో వాడు బతికాడు, నా మాట చెక్కు చెదరదన్నాడు డాక్టర్. లేదు డాక్టర్, మనసు మార్చుకోండి, నా యేసు, నేను నమ్మిన యేసు గొప్పవాడు, సజీవుడు అన్నాడు. నిజంగా నీ యేసు నిన్ను బ్రతికిస్తే ఆ యేసును మేమందరం నమ్ముకుంటాం అన్నాడు డాక్టర్ గారు. అలాగే బ్రతికా. డాక్టర్ గారి కుటుంబం కూడా యేసు ప్రభువులకు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. సరే అండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే మనలో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం 18వ వచనం. ఎంత మంచి వాగ్దానం చూడండి, ప్రభు వాగ్దానం. ఇర్మియా గ్రంథము 39:18. కాదు మళ్ళీ చదువమ్మా. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక. చూసారా, ఆ స్థితి నుంచి దేవుడు ఏం చేశాడు, సుందర్ సింగ్ని తప్పించాడు. సంఘ కాపరి కూడా ఒకవేళ సేవలోకి రాకపోవచ్చు ఆ సమయంలో, కానీ ప్రభు ఉన్నాడు ఈయన మనస్సులో, ప్రభువే కార్యం చేశాడని కూడా చెప్తున్నాడు కదా. చాలా సంతోషం. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేది. చూసారా, దేవుని యొక్క వాగ్దానం, దేవుని వాగ్దానములు నమ్మదగినవి. చెప్పండి ఏంటండి, నమ్మదగినటువంటి దేవుడు మన దేవుడు. కనుక అలాంటి పరిస్థితి నుంచి సంఘ కాపన దేవుడు కాపాడాడు. డాక్టర్స్ కూడా కష్టమేమో, పిచ్చోడు అవుతాడేమో ఒకవేళ బతికితాను. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఏల్ షడాయ్ ఆరాధన. అంతేనా? పాడండి. రైట్. హల్లెలూయా, హల్లెలూయా. వెరీ గుడ్, చాలా బాగా పాడుతున్నారు, సంతోష్. ఎలాగైతే దేవుని ఆరాధించాలి. దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆ చిన్న మాటలో దావీదు యొక్క జీవితం అంతా స్టడీ చేయొచ్చండి మనం.
అన్నమంతా ఉడికిందని చూడనక్కర్లేదు, ఒకటో రెండో మెతుకులు పట్టుకుంటే సరిపోద్ది. చూసారా? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. చిన్న వయసులో, యవ్వన వయసులో ఉన్నప్పుడు, బాల్య వయసులో ఉన్నప్పుడు గొర్రెలు కాచేటువంటి దావీదు చిన్న సితారా తీసుకొని గొర్రెలు ఆ పచ్చిక బయళ్ళు అడవుల్లో మేస్తూ ఉంటే పైన ఎత్తైనటువంటి స్థలంలో కూర్చొని ఆ సితారా వాయించుకుంటూ దేవుణ్ణి స్తుతించేవాడు, పాటలు పాడుతుండేవాడు. ఈ బ్యాక్గ్రౌండ్ను బట్టి సొలొమోను రాజు, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు, దావీదు కుమారుడు, తన తండ్రి యొక్క జీవిత బ్యాక్గ్రౌండ్ పరిశీలించి ప్రసంగిలో ఒక మాట రాస్తాడు. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను. దానికి మూలం దావీదు గారు, తన తండ్రి. చూసారా? ఎప్పుడో కాదు, ఎప్పటి నుంచి దేవుణ్ణి స్మరించాలట? బాల్య దినముల యందే. ఎంత అదృష్టం ఆలోచించండి. చిన్నప్పుడే, యవ్వన ప్రాయములోనే దేవుని నమ్ముకున్నటువంటి సంఘ కాపరి. చాలా సంతోషం వేసింది. కనుక దేవుని బిడ్డలారా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తాను. నిత్యము కూడా దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. తాన మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, చిత్తమునకు తల వంచి, తన చిత్తమునకు తల వంచి. హల్లెలూయా. ఎప్పుడు స్తుతిస్తాడట? అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాడు. దేవుని బిడ్డలారా, నిత్యము ఆయన దృష్టి మన మీద ఉంటుంది. దేవుని దృష్టి నిత్యము తన బిడ్డలను తన మంచి కాపరుగా కాపాడేటువంటి దేవుణ్ణి. ప్రార్థన అంటే ఒక గది, ఒక సమయం కావాలి. స్తుతించడానికి సమయం అక్కర్లా, స్థలం అక్కర్లా. బండి మీద వెళుతూ కూడా దేవుణ్ణి స్తుతులు చెప్పుకుంటూ వెళ్ళచ్చు. ఆడవాళ్ళు అంట్లు తోముకుంటూ దేవుణ్ణి స్తుతించవచ్చు. బట్టలు ఉతుక్కుంటూ దేవుని స్తుతించవచ్చు. సరే, దేవుని బిడ్డలారా, నిత్యము కూడా స్తుతించేవాడు. ఈ లూకాసు వార్తలో కనిపించే ధనవంతుడుకును దావీదు గారికి ఎంత తేడా చూడండి. వాడంటాడు, నా ప్రాణమా సుఖించము, తినము, త్రాగుమంటాడు. దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎంత తేడా ఉంది చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, ఆ దెలీలా అనేటువంటి వేశ్య సంసోన్ని పీడిస్తూ ఉంది. ఎక్కడుంది నీ బలం, ఎక్కడుంది నీ బలం? విసిగిపోయి చెప్పేశాడు, అమ్మా ఇందులో ఉందమ్మా, నా జుత్తులో ఉందమ్మా, ఇది కానీ గొరిగేస్తే ఏమైపోతాను నేను? బలహీనుండి అయిపోతాను. దావీదుని అడిగారంటే ఎవరు, నీ బలం ఎక్కడుందంటే యెహోవాయే నా బలం అన్నాడు. ఆ మాట సంసోను అనుంటే అపాయం నుంచి తప్పించుకునేవాడా లేదా? చూసారా ఎంత తేడా? చూసారా దావీదుకును ఈ మనుషులకి ఎంత తేడా? దేవుని సంఘం ఆలోచించి. కనుక మనలో కొంచెం ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ విశ్వాసాన్ని మన ప్రభు గౌరవిస్తాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను, ఖడ్గము పాలవు, నువ్వు జాగ్రత్త సుమా. సరే, ఏదో ప్రణాళిక ఉంది సంఘ కాపరి రాజుగారి పట్ల. దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఆయన చేత సేవ చేయించుకుందామనే ప్రణాళిక ఉండబట్టి ఆయన మన మధ్య ఈరోజు కూడా సజీవుడిగా దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అదండి, దేవుణ్ణి మనం ఏం చేయాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ఏం చేయాలంటే దేవుణ్ణి కాదు ప్రేమించాలి. ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ధర్మశాస్త్రంలో ఉన్న ప్రాముఖ్యమైన 2 ఆజ్ఞలు ఏంటంటే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ నీ దేవుని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాని. అది అరే
దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటి? దేవుని బిడ్డలారా, సరే, ఎంతో మందిని ఇప్పుడు ఆయన దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక 91వ కీర్తన 14వ వచనం అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించాను. అతడి దగ్గర మన పేరు పెట్టుకున్నాం. హల్లెలూయా. ఎన్నోసార్లు అపాయం నుంచి మనల్ని కాపాడలేదు దేవుడు. సరే, కనురెప్పపాట్లో ఎన్ని అపాయాలు మనల్ని తప్పిపోయినాయి. ఎవరు కాపాడుతున్నారు మనల్ని? మన దేవుడు కాపాడు. సరే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఈ ప్రేమ అనేటువంటిదండి వన్ వే ట్రాఫిక్ అవ్వకూడదు. అంటే మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తూ ఏం చేస్తావు కాదు, అట్లా కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనం ప్రేమించక ముందే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి తిరిగి ఆయన ఏం చేయాలి? మనం ప్రేమించాలి. ఎలా ప్రేమిస్తాం పాస్టర్ గారు? కనపడితే ఇంటికి తీసుకెళ్ళి బిర్యానీ పెట్టచ్చు. దేవుని ఎలా ప్రేమిస్తాం? ప్రభు అంటాడు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొను. అదన్నమాట. ఆయన మాట వింటమే ఆయన ప్రేమించడమే. అది ఆయనకి లోబడి ఉండటమే ఆయన ప్రేమించడం. సరే, ప్రేమ అనేటువంటిది ఇచ్చి పుచ్చుకునేటువంటిది. చెప్పండి, ఎలాంటిది? ఇచ్చి పుచ్చుకునేటువంటిది. అది ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, పేతురు పత్రికలు రాస్తాడు, ఒకరి పట్ల ఒకరు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలి. ఎలాంటిదంట? మిక్కుటమైన ప్రేమ. చూసారా? ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం, ఈ మూడు నిలుచును. ఇందులో శ్రేష్టమైనది ప్రేమ అంటాడు. చూసారా? మేము ఏసిటిసిలో ఈ యొక్క వేదాంత విద్య హైదరాబాద్లో చదివేటప్పుడు మాకు గిబ్సన్ దొరగారు వచ్చేవారు ఒక క్లాస్. ఆయన ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో దేవుని ప్రేమ ఎలాంటిదో రాశాడండి. ఎలా వర్ణించాడంటే ఆయన, ఆకాశమంతా తెల్ల కాగితమైనప్పటికీ, భూలోకంలో ఉన్న మనుషులందరూ కవులైనప్పటికీ, భూలోకములో ఉన్న నీరంతా సిర అయినప్పటికీ, భూలోకములో ఉన్న చెట్లన్నీ కళాలైనప్పటికీ, ఆయన ప్రేమను వర్ణించడానికంటే అవి చాలా పట్టండి. దేవునికి స్తోత్రం చెప్దాం. అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడండి. ప్రేమకు అర్హులం కాదు మనం అసలు, కానీ అర్హత కలిగించాడు తన కృప ద్వారా. వాడు ఆస్తి పట్టుకొని వెళ్ళిపోయాడు, చిన్న కొడుకు. ఆస్తి అంతా ఏం చేశాడు? ఏ వ్యాపారం చేశాడట? చేపల వ్యాపారం కాదు, దుర్వ్యాపారం. చెప్పండి. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకున్నాడు, దరిద్రుడైపోయాడు. బట్టలు లేవు, సరైన బట్టలు, మురికోళ్ళలాగా వస్తున్నాడు. మేడ మీద నుంచి చూశాడు ఆ కొడుకుని, గుర్తుపట్టాడు. వాడు అడుగులో అడుగు వేసుకుని, వాడికి తిండి సరిగా లేదు కదా, అడుగులో అడుగు వేసుకుంటూ ఒక రోగిస్ట్లాగా వస్తుంటే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని కౌగిలించుకున్నాడండి. పరిగెత్తే వయసేనది తండ్రికి. చూసారా? అంటే తండ్రి యొక్క ప్రేమ, దేవుని ప్రేమ. చూసారా? అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. నువ్వు నిద్రపోతుంటే నీకు కాపలా కాస్తున్నాడు, నీ పనుల్లో సహాయం చేస్తున్నాడు, నీ ఆలోచనలు ఇస్తున్నాడు. అందుకే ఆయన ఆలోచనకర్త. చెప్పండి, ఎవరు? ఆలోచనకర్త. చూసారా? కనుక ఆయన రుణం మనం ఎలా తీర్చుకోగలమండి? చూసారా? ప్రభు అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. చూసారా? మేము జడ్డంగి ప్యారిస్లో పనిచేసేటప్పుడు అక్కడ 56 మంది యూత్ ఉండేవాళ్ళు. అందులో ఒక అమ్మాయి, రాజకుమార్ అని ఒక అమ్మాయి, 6వ తరగతి చదువుతుంది. ప్రతి ఆదివారం బకెట్ల నీళ్లు తీసుకొచ్చి గుడి శుభ్రంగా కడిగేది, ఆరాధనకు సిద్ధపరిచేది. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అంత శుభ్రంగా తుడవటం, కడగటం. ఈ కుర్రవాళ్ళు, ఈ ఆడపిల్లలు చూసుకుంటూ వెళ్ళేవారు, కానీ ఒక్కళ్ళు కూడా వచ్చి సహాయం చేసేవాళ్ళు కాదు. ఫ్రాక్ అంతా చెమటతో తడిసిపోయేది పిల్ల. ఈరోజు దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే, జిల్లా పరిషత్తులో సూపరింటెండెంట్గా దేవుడు మొట్టమొదట 56 మంది యూత్లో మొట్టమొదటి గవర్నమెంట్ ఉద్యోగం ఈ అమ్మాయికి వచ్చింది. దేవుని స్తోత్రం. చూసారా? ఈరోజు సూపరింటెండెంట్ జిల్లా పరిషత్. ఎంత గొప్ప విషయం.
ఎవరి రుణం దేవుడు ఉంచుకోడు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తూ ఉన్నానంటాడు. కనుక మనము మన దేవుణ్ణి బహుగా ప్రేమించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఆయన మిక్కుటంగా మనల్ని ప్రేమిస్తాడు. మనం కొద్దిగా ప్రేమిస్తే ఆయన చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు. ప్రేమించడం అంటే ఏంటంటే దేవుని యొక్క మాటలకు మనం లోబడాలి. చెప్పండి, ఏం చేయాలి? లోబడాలి. వాక్య ప్రకారం నా జీవితం ఉందా లేదని అనుదినం కూడా మన జీవితాన్ని కొంచెం పరీక్షించుకోవాలి. లారీలకి వెనక బ్యాటరీ మీద ఏం రాసి ఉంటుంది తెలుసా? అనుదినము నన్ను గమనించమని ఉంటుంది. మీరు చూడండి, ఎప్పుడైనా పెద్ద బ్యాటరీ ఉంటుంది కదా, ఎందుకు రాస్తాడంటే ఛార్జింగ్ ఉందో లేదో చూడమని అర్థం. కనుక మన జీవితాలు కూడా ఈరోజు ఏమైనా దేవునికి వ్యతిరేకమైన మాట మాట్లాడానా, ఏదైనా పాపపు ఆలోచన నాలో వచ్చిందా, ఇతరుల గురించి ఏమైనా చెడ్డగా మాట్లాడానా అని ఆ రాత్రి సమయంలో ప్రభువు దగ్గర మనం ఏం చేయాలంటే క్షమాపణ కోరుకోవాలి. ప్రభువా, మాట వలన, తలంపు వలన, క్రియల వలన ఏదైనా నీకు విరోధంగా చేస్తే ప్రభువా నన్ను మన్నించు నాయన, నన్ను క్షమించు నాయన. ఎందుకంటే అండి, దేవుడు ఇచ్చినటువంటి మనకిచ్చిన రక్షణ ఎలా కాపాడుకోవాలో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను చూసారా? ఏమాత్రం సాతాను యొక్క చర్య మన జీవితంలో వచ్చిందంటే సంపాదించిన రక్షణ అంత ఏమవుతుంది చెప్పాలండి? పాడైపోతుంది, పోగొట్టుకుంటాం. కనుక ఎంత చక్కని సలహా ఫిలిప్పీ సంఘానికి నేను ఇంత కష్టపడి కట్టాను. ఫిలిప్పీ సంఘస్థులారా, మీ సొంత రక్షణను జాగ్రత్త, అందరు రక్షించబడ్డారు. భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. ఎంత మంచి మాట అండి. కనుక క్రైస్తవ జీవితము, ఒక దొరగారు అంటాడు, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. క్రైస్తవ జీవితము పూల పాన్పు కాదు. చాలా శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. పరలోకం చేరడం చాలా తేలిక అనుకుంటున్నారు చాలామంది. కాదండి. ఒకసారి 14:22 అపోస్తల కార్యం చదవండి. అపోస్తల కార్యములు 14:22 అనుకుంటాను. 14:20 అమ్మా, రైట్ కరెక్ట్. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనియు అనేక శ్రమలను అనుభవించి అది దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే ప్రభు కొరకు చాలా నిందలు పడాలి, మనం శ్రమ పడాలి. సామాన్యమైన విషయం కాదు అది. చూసారా? అందుకే తిమోతికి వ్రాస్తూ లేఖ పౌలు గారు అంటాడు, భక్తి చేసే వాళ్ళకట చాలా హింసలు వస్తాయటండి. 2వ తిమోతి 3:12 చదవండి. 2వ తిమోతి 3:12 ఉంది అన్నమాట. చక్కని మాట ఉంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో నివసింపగోరువారు ఏం పొందుతారట? హింసలు పొందుతారు. సరేండి, శ్రమలు, కష్టాలు నిలబడాలి. మనం జాగ్రత్తగా కొనసాగించుకోవాలి, మన యొక్క రక్షణను కొనసాగించుకోవాలి. 10 మంది బిడ్డలు చచ్చిపోతే దేవుణ్ణి తిట్టకుండా ఎవడుంటాడండి? 10 మంది బిడ్డలు చచ్చిపోయారు, యోబు బిడ్డలు కదా, ఒక్కసారి చచ్చిపోయారు, అవునా కదా? సాతానుడు అనుకుంటున్నాడు దూరంగా, ఒక ప్రక్క సాతానుడు ఉన్నాడంటే ఇంకో ప్రక్క దేవుడు ఉన్నాడు. సాతానుడు అనుకుంటున్నాట ఖచ్చితంగా దేవుణ్ణి ఇప్పుడు దూషిస్తాడు. ఆస్తి పోతే లెక్క చేయలేదు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ 10 మంది బిడ్డలు పోయారు కాబట్టి ఖచ్చితంగా యోబు దేవుణ్ణి దూషిస్తాడని ఎదురు చూస్తున్నాడు. అవతల దేవుడు కూడా యోబు ఏమంటాడని ఎదురు చూస్తున్నాడు. యోబు ఏమన్నాడు తెలుసా? నా తల్లి గర్భములో నుండి నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను, యెహోవా ఇచ్చాను. ఎవరు సిగ్గుపడ్డారు చెప్పండి? సాతాను సిగ్గుపడిపోయాడు. దేవుడు మహింపరచబడ్డాడు, సాతానుడు సిగ్గుపడిపోయాడు.
అది నిలకడగా ఉంటుంది. దేవుని ఎందుకంటే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. 8:21 సామెతలు గ్రంథం. దేవుని ప్రేమించే వారికి ఎలాంటి ఆశీర్వాదాలు చూస్తున్నాం మనం. అమ్మా, నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలనుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఇక్కడే కొవ్వూరని ఉంది, ఎక్కడ, గోదావరి పక్కనే. దాని ప్రక్కనే దొమ్మేరం చిన్న ఊరు. 35 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నాను నేను, జరిగిన విషయం. అప్పుడు బతకలేక బడిపంతులు అనేవాళ్ళు. 60-50 జీతం ఉండేది. 2 పిల్లలు, ఆ భార్య, ఆ అద్దె కట్టుకొని మళ్ళీ ఈ సంసారం నడపడం చాలా కష్టం ఉండేది. అన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ మాస్టర్ గారు నిత్యము కూడా దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. స్కూల్కి వెళుతూ మధ్యలో ఆగిపోయి, ప్రభువా ఎంత గొప్పవాడివయ్యా, ఈ సముద్రాన్ని చీల్చావా, అప్పటికప్పుడు 6 నెలలుగా చేసావా, రాత్రంతా వేడిగాలు రప్పించి, ఎంత గొప్పవాడు అని బైక్ చూసి ఏదో చెప్పుకుంటూ ఉండేవాడు. ఏదన్నా రోడ్డు మీద గుర్తొస్తే, ప్రభువా నీళ్లను అంత రుచికరమైన ద్రాక్షారసంగా చేయగలిగావా, ఇలాంటివన్నీ కూడా స్మరిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక ఇంటి ముందుకు వచ్చేటప్పటికి ఏదో గుర్తొచ్చి పైకి చూసి ఏదో అనుకుంటున్నాడు. ఆ రోజు ఆ ఇంటి కుర్రోడికి జ్వరం వచ్చేసింది. ఇంకా వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈడేదో మాస్టర్ మంత్రం వేశాడు, మా అబ్బాయికి జ్వరం వచ్చేసింది. ఇలాంటి పుకార్లు వచ్చేసింది. గ్రామస్తులందరూ కలిసి చెట్టు గట్టేసి కొట్టేశారండి మాస్టర్. ఎంత బ్రతివిలాడయ్యా, నేను ఎవరు మంత్రాలే రావు బాబు, నా దేవుణ్ణి నేను, ప్రసంగిలో ఉంది కదా, దేవుని క్రియలను ఏం చేయాలి చెప్పాలి, దేవుని క్రియలను ధ్యానించుము. ఏంటంట, దేవుని క్రియలను ధ్యానించేవాడు. నాకు రాదు బాబు, నాకు మంత్రాలు రావు, నా ప్రభు చేసిన కార్యాలు చెప్పుకొని నేను మురిసిపోతుంటాను. లేదు, నువ్వు మంత్రాలు వేస్తున్నావు. ఈ రోజున ఆ చిన్న కొడుకులు 2 పెద్దోళ్ళు అయ్యారు, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు తండ్రికి మంచి కారు కొనిపెట్టారు, డ్రైవర్కి జీతం ఇస్తున్నాం, నడవద్దు డాడీ, కారు మీద తిరిగాడు. సరే అండి, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపును. ఎంత గొప్ప తీసుకొచ్చాడు. కొట్టిన వాళ్ళందరూ మాస్టర్ నమస్కారం అంటున్నారు. ఇప్పుడు ఆయనకి నమస్కారాలు పెడతారు. దేవుని బిడ్డలారా, సరే కనుక వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. నిర్గమకాండం 20:6. నిర్గమకాండము 20:6. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనైనా. ఎన్ని అరబ్ దేశాలండి ఇస్రాయల్ దేశాన్ని చుట్టుముడుతుంది. ఎవరన్నా చేయగలిగారా ఇస్రాయల్ దేశాన్ని? చెప్పాలి. ఎందుకంటే ప్రభు వాగ్దానం ఉంది వాళ్ళకి, నిన్ను కాపాడువాడు. ఆగాగండి, అది నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. ఎవరు కాపుదల ఉంది వాళ్ళకి? దేవుని కాపుదల. పూర్వం నాజర్ అనేటువంటి పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఉండేవాడు. మేము బిఏ చదువుతున్నానప్పుడు నేను, ఆ నాజర్ ఏమైనా అనౌన్స్ చేశాడు తెలుసు, పేపర్లు రాశారు, భూమి మీద భూపటం మ్యాప్లో ఇస్రాయేల్ దేశం లేకుండా చేస్తానన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇస్రాయేల్ దేశం లేకుండా చేస్తాను మ్యాప్లో అన్నాడు. ప్రపంచ పటంలో ఇస్రాయేల్ దేశం లేకుండా చేస్తానంటే అర్థం ఏంటండి? చెప్పరేమండి, చెప్పండి. మొత్తం నాశనం. వాడెప్పుడో చచ్చిపోయాడు, ఇస్రాయేల్ ఇంకా అభివృద్ధి చెందారు. చాలా బాగుంది. ఎందుకంటే దేవుని కాపుదల ఉందాడు. వాళ్ళు దేవుని ప్రజలు దేవుని ఎంతో ప్రేమిస్తారు. ఏదో చిన్న చిన్న బలహీనతలో గొణుక్కుంటారు, కానీ దేవుణ్ణి ప్రేమించే ప్రజలు. మళ్ళీ చదవమ్మా, 20:6 నిర్గమకాండం. ఎన్ని తరముల వరకు కరుణిస్తాడట? 1000 తరములు. నన్ను ప్రేమించు వారిని, నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు. ఇశ్రాయేలు మోషేకి చెప్తున్నాడు, ఇశ్రాయేలుకి ఈ మాటలు చెప్పబోయా అని. ఎంత ఆశీర్వాదం ఆలోచించాడు.
ఆడెప్పుడూ అడ్రస్ లేకుండా పోయాడు. డప్పాలు కొట్టినాడు. వాళ్ళు ఇంకా ఇస్రాయేల్ ఇంకా డెవలప్ అయ్యారు. కనుక నీవు నేను నమ్ముకున్నటువంటి దేవుడు చాలా గొప్పవాడు. హల్లెలూయా. ప్రభు అంటాడు, నన్ను నమ్ముకున్నవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. సరే అండి, అది ఆయనకంటే ఎక్కువ ఘనత ఇస్తున్నాడు మనకు. నాకంటే గొప్ప కార్యాలు చేస్తాను నన్ను నమ్ము. ఆలోచించి కనుక దేవుని ప్రేమించాలి, దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. సరే, ఇంకోటి చూద్దామా? 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ముగించేస్తాను, భోజనాలు ఉన్నాయి కదా. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాదు. ఎంత ఆశ్చర్యకరుడండి. తన్ను ప్రేమించే వారికి ఎంత సిద్ధపాటు చేస్తాడన్నాడు. అసలు వెళ్ళిపోతే ఏం ప్రమాణం చేశాడు తెలుసా మనకి? నేను పైకి వెళ్తున్నాను, మీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తాను. ఎవరు తీసుకుంటారు ఇంత బాధ్యత? మీరు మ్యాన్షన్స్లో జీవిస్తారు. మ్యాన్షన్స్ అంటే ఏంటి? డిక్షనరీ చూస్తే భవనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. చూసారా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నాడంట పరలోకంలో మన కొరకు. ఎంత ప్రేమ గలవాడు ఆయన! ఎంతగా మనం ప్రేమించాలో ఆలోచించి. తన్ను ప్రేమించు వారికి ఆయన ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాదు. కనుక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన వాడిని మనం ఏం చేయాలంటే అనుదినము స్తుతించాలి, ఆరాధించాలి, ప్రేమించాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ గొప్ప దేవుడు. సరే, సముద్రం ముందు గట్టు మీద నిలబడి అన్నాడట. యోబు గ్రంథం 38:11 ఏమన్నాడో చూడండి. సముద్రం గట్టు మీద నిలబడి ప్రభు అన్నాడట ఓ మాట. 38:11 యోబు గ్రంథం. నీవు ఇంతవరకే కానీ, చూసారా, వెలగీశాడు, ఎలా సరిహద్దు గీశాడు. దేనికండి? సముద్రానికి సరిహద్దు గీశాడు. నువ్వు ఇంతవరకే, నీ పొంగు ఎక్కడే అణచబడదు. చూసారా, సృష్టి దేవుని మాట వింటుంది, పక్షులు దేవుని మాటలు లోబడుతున్నాయి, జంతువులు దేవుని మాటకు, చేపలు దేవుని మాటకు లోబడుతున్నాయి. ఎవరు లోబట్టలేదు? దేవుడు ఎవరికి చెప్పుకుంటాడు తెలుసా? ఆకాశమా ఆలకించమో, భూమి చెవి యొగ్గమో, నేను నా పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. సరే, ఒక రహస్యం ఏంటంటే ఎప్పుడు కూడా దేవాది దేవుడు విషసర్పాలను ఎందుకు చేశానని దుఃఖపడలేదు. ఎప్పుడు కూడా ఈ క్రూర జంతువులు ఎందుకు చేశానని దుఃఖపడలేదంట. ఎవరిని చేసినందుకు ఆయన దుఃఖపడ్డాడంటే ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం. తాను భూమి మీద నరులను చేసినందుకు, సరే, ఏడ్చాడటండి ఆయన. ఈ పనికి మాలను ఎందుకు చేశానని చెప్పేసి. సరే, ఎంత దుఃఖ పెడతాడోనండి మనిషి దేవుణ్ణి. సరే, ఆలోచించండి. కనుక ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసులమైనటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము, మన పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనసుతో మన దేవుని ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుని ప్రేమను మనం పొందుకోవాలి. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘానికి, బిడ్డలందరికీ, రాజుగారి ఫ్యామిలీకి నిరంతరము తోడయుండి అలాంటి దీవెనలు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన